మనం ఇంట్లో ఉన్నాం, పొయ్యి అంటుపెట్టి పొయ్యి ఇంట్లో ఉంటే మొత్తం చల్లారిపోయింది. నేను అది చూసరికి ఏంది మొత్తం మంట లేదు, ఏం లేదు అలా. నీళ్ళు కావు ఇప్పటికి, ఒకరికి స్నానానికి అయ్యేటి. వాళ్ళకంటే ముందు ఒకరు చేసినాం అనుకో అయిపోతుంది. వాళ్ళు లేచి ఎంత సతాయిస్తారు. లేచిండ్రంటే మస్తు లేట్ చేస్తారు. చెర్రీ సోనుగాడు అయితే మరీ లేట్ చేస్తాడు. ఇంకా చెర్రీ అన్న మనం చెప్పంగా ఒకసారి చేస్తాడు. కానీ ఇప్పుడు చూడు ఆ వాటర్ మొత్తం వేడైతాయి. అయిన తర్వాత కూడా ఈ నీళ్ళు ఇంకా కాగలేదు అనుకుంటే లేట్ చేస్తాడు. లాస్ట్కి అయితే అయితే వ్యాన్ పోతుంది, తీసుకుపోయి దింపేసచ్చుడు అవుతుంది రోజు. నైట్ ఎన్నింటికి వచ్చినావు నువ్వు? 11 దాకా ఏం చేసారు? మీ మామూలుదా, మేనమామ బిడ్డదా? బ్రష్ వేసుకోపోయినా మరి నువ్వు వేసుకో. ఒక్కొక్క 2 కట్టెలు కొడితే ఏమవుతుంది అబ్బా? ఇలా కొట్టు కొంచెం. ఒకటి ఉన్నది ఇక అక్కడ, మొన్న కొట్టినవి చూడు నువ్వు. అవి కొట్టినావు అనుకో కొంచెం ఇట్లా చిన్న చిన్న పేర్లాస్ ఉంటాయి, వస్తున్నాయి అవి. అవి అయితే మంచిగా మండుతున్నాయి. ఇక అవి ఒక 2 పెట్టినామంటే వాటర్ మంచిగా వేడవుతున్నాయి. ఒకరికి స్నానానికి అయ్యేంత వేడవుతున్నాయి. ఇక మళ్ళీ మనం మంటూ వదలాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కొడతావా? ఇప్పుడే కొడతావా? ఎంత పొద్దున? కొంచెం ఆగు, మరి కొంచెం చీకటి చీకటి ఉన్నది. కొంచెం పూర్తిగా తెల్లారిన తర్వాత కొడదు. ఫస్ట్ నేనైతే బియ్యం జరగాలి. బియ్యంలా మొత్తం అన్నీ ఏమో ఉన్నాయి తెలుసా, గడ్డిత్తులు వచ్చినాయి ఫుల్. ఎందుకు పోవు, ఘోరంగా వచ్చినాయి. వీటిని అదొక పెద్ద పని అవుతుంది నాకు. బియ్యంలో మొత్తం గడ్డిత్తులే ఉన్నాయి. కొంచెం కొంచెం ఇసుకరాలు కూడా ఉన్నాయి తెలుసా ఎక్కడన్నా ఒకటి. ఇవి ఈసారి ఎక్కడ పట్టించుకొచ్చినావు? ఇవి ఇక్కడ పాత మిషన్ కాడ. అందుకే ఇట్లా వచ్చినాయి ఇవి అసలు మొత్తం గడ్డిత్తులు అవి పోవు అవి. ఇగో చూడు, ఇక చూపిస్తా చూడు. అయ్యో ఇగో ఇవి ఎట్లుంటాయి చెప్పు అన్నంలా. అట్లనే ఇవి మొత్తం ఇట్లా అన్నం వండేసరికి ఇట్లా పువ్వులా ఇప్పుకున్నట్టు అయితే ఇవి మొత్తం ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఎప్పుడైనా నాకు అక్కడ కొత్త మిషన్ కొత్త గిరిలో పట్టించుకొచ్చేటోని కదా. ఆడ మంది బాగున్నారని లైన్ బాగున్నది. ఆడ 10 ట్రాక్టర్లు లైన్ ఉన్నాయి, 7-8 ఆటోలు లైన్ ఉన్నాయి. 7-8 ఆటోలు 10 ట్రాక్టర్లు ఇక అయిపోకపోనా మరి ఇట్లా వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఏంది, ఇవే సంవత్సరం మొత్తం ఇదే పని. ప్రతిరోజు ఇవి వెతుకుడు, ఏరుడు వండుడు అవుతుంది. ఒకసారి అట్లా అయింది లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు సరే మొత్తం గడ్డిత్తులు వచ్చినాయి. పోయినసారి ఏమో పురుగులు వచ్చినాయి. పురుగులు కాదు, మెరిగలు ఉండే పురుగులు పడ్డాయి పోయినసారి. పడ్డాయి బాగా. అంతకుముందు సరే ఏమో ఇవి వచ్చినాయి గడ్డిత్తులు. ఒకరోజు ముందే, ఈరోజు పొద్దున పిల్లలు స్కూల్కి పోతారు, నాకు ఆగమాగం అవుతుంది కాబట్టి ఒకరోజు ముందే ఏరు పెట్టుకునేదాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం పూట. ఈసారి కూడా అంత హైటెట్టున్నది నా పరిస్థితి. చూడు యోగిన్యానం అయినాయి గడ్డిత్తులు ఓ మరి మిషన్లో. మరి ఇవే అసలు ఎట్లా వచ్చినాయి గడ్డి? మన పొలంలో ఉన్నదా గడ్డి? ఉన్నది లేదట కదా. ఉన్నది ఇక్కడనే వడ్లు మనం ఎండవచ్చినాం చూడు, ఇక్కడ ఇక్కడ బండల కాడ అవి అక్కడనే పడ్డాయి అని అంటుంది మీ అమ్మ. ఎంతసేపటి వరకు అయింది ఇది? 20 minutes, 15 to 20 minutesలో అవుతుంది. ఓన్లీ ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కోసం. ఆ లోపు నేను కర్రీ స్టవ్ పైన ప్రిపేర్ చేస్తాను. తర్వాత మళ్ళీ మనకైతే అన్నం వండాలి, కర్రీ వండాలి. అవును కానీ నీకు విషయం తెలుసా, మనకు కూరగాయలు ఏం లేవు ఇంట్లో. మొత్తం కూరగాయలు ఒక్క కూరగాయ కూడా లేదు, ఒక టమాటాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం వండాలి నేను మొన్న చెప్పిన నీకు గంగాధర రోజు. ఎంత పొద్దున వస్తారా కూరగాయలు వాళ్ళు? ఇప్పుడు కాదు, మొన్న చెప్పిన నేను గంగాధరకి రోజు కూరగాయలు తీసుకున్నా అని చెప్తే ఎగ్స్ తీసుకొని వచ్చినావు నువ్వు. ఎగ్స్ ఎన్ని రోజులు తింటారు అనుకున్నావు నువ్వు? ఇప్పుడు చేస్తలే, ఇప్పుడు తీసుకొస్తావు. నాకు ఇప్పుడు కూరగాయలు వాళ్ళకైతే టమాటా చేస్తావు పంపిస్తాయి. తర్వాత నువ్వు ఏది తీసుకొస్తే గదే అంటా నేను, ఏం లేకపోతే లేదు. నిన్ననే పప్పు వేసుకున్నాం, ఏం చేస్తాం.
నేను కందిపప్పు. కందిపప్పు చాలా ఒక 2 నెలల తర్వాత కందిపప్పు చేసుకున్నాం నిన్న మన ఇంట్లో. ఎందుకంటే రోజు కందిపప్పు చేయాలి అనుకుంటే టైం సెట్ కాదు. పొద్దున పిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి కందిపప్పు చేసే టైం ఉండదు, వాళ్ళకి తినే టైం ఉండదు. అందుకని నిన్న చెర్రీ ఇష్టంగా మరి మమ్మీ ఈరోజు కందిపప్పు వేయి అని చెప్పేసి అడిగిండు. అందుకని కందిపప్పు వేసిన ఆయనకి. ఇగో ఇవి స్కూల్ డ్రెస్లు ఒకటే అయినాయి తెలుసా వీళ్ళకి. మీదే స్కూల్లో ఇస్తారా కుట్టించుకున్నా? స్కూల్లోనే ఇస్తారు కానీ అది ఇంకా ఇవ్వలేదు. కొంచెం ఫీ పెండింగ్ ఉన్నదని చెప్పేసి ఇవ్వలేదు. అది క్లియర్ చేయాలి. ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇవాళకి 3 days 4 days అనుకుంటా ఎగ్జామ్స్ కాబట్టి. మళ్ళీ దాన్ని ఏమంటారు 11th అయిపోతాయి. 12th నుండి సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. అవును. హాలిడేస్ అండి ఎన్ని రోజులు? హాలిడేస్ 7 days 1 week. 1 week అట. అయితే అంతకుముందు మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాకు నేను చదువుకున్నప్పుడు అయితే సంక్రాంతికి 10 రోజులు, దసరాకి 10 రోజులు ఉండే హాలిడేస్. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఆంధ్ర వాళ్ళది, తెలంగాణ పండుగ బతుకమ్మ కాబట్టి అవి ఒక 10 రోజులు ఇవి ఒక 10 రోజులు అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 రోజులు సద్దుల బతుకమ్మకి ఇస్తుర్రు, సంక్రాంతికి 5 రోజులు ఇస్తుర్రు. ఇంకా దానిలో ఒక సాటర్డే సండే వస్తే 1 week అవుతుంది అన్నట్టు ఈసారికి. అట్లా 1 week ఇంటికాడనే ఉంటారు. ఇంటికాడ ఉంటే వాళ్ళతో వశపడదు. ఈ ఇతరాలు ఏమన్నారు. సోనుగాడు ఆడుకుంటాడు. చెర్రీ బ్యాట్ బాల్తో చెర్రీ ఆడుకుంటాడు. అంతగానే ఏం సతాయించారు కానీ కొంచెం ఇంటి దగ్గర ఉంటే కర్రీస్తోని ప్రాబ్లం అవుతుంది నాకు. ఏది లేకపోయినా తినరు. ఏదో ఒకటి కావాలి. స్కూల్కి పోయినారు అనుకో ఖచ్చితంగా పొద్దున ఏది పెడితే అదే స్కూల్లో తింటారు. కానీ ఇంటికాడ ఉంటే అట్లా కాదు. వాళ్ళకి నచ్చకపోతే అసలు తినరు. కట్టెలు కొడుతుండు లేవు మొత్తానికే. ఇప్పుడు పొయ్యిలో పెట్టినాయి. అవి చిన్న ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, తొందరగా కాలుతున్నాయి, అయిపోతుంది. వాటర్ తొందరగా వేడైతలేవు. మళ్ళీ ఈ చలికి మంచుకు పైనుండి మంచు పడుతుంటే వాటర్ అయితే తొందరగా వేడైతలేవు. ప్రతిరోజు అది లేట్ అవుతుంది. ఇవి పెట్టినామనుకో మంచిగా కాలుతుంది. అందుకని కొట్టుడైతే స్టార్ట్ చేసిండు. మొన్న కనకావకి ఎట్లా అయింది, మా పిన్నికి కట్టెలు కొట్టే కాడ నిలబడితేనే మొత్తం కట్టె ఎగిరొచ్చి ఇక్కడ కన్ను పైన తగిలి స్టిచెస్ పడ్డాయి. ఇంకా కొన్ని కొట్టే ప్రయత్నం చేయాలి ఎట్లా చేసి. గుడ్ మార్నింగ్. 7 అయింది టైం. నువ్వెంత అవుతుంది అనుకుంటున్నావు? 7 అయింది. గోయుడు 7 అయినప్పుడే నిన్ను లేపిన నేను. నడు తొందరగా బ్రష్ చేసుకో. మళ్ళీ వాడు లేవాడు అని లేపాలి. లేపుదాం వాడిని. సోను బాబు, సోను లేవు. టైం 7 అయింది. అన్నయ్య రెడీ అవుతుండు. లే తీసిన కొద్దిగా అప్పుకుంటూ అనుకుంటున్నా. తిను. మంచిగా ఉందా? ఉప్పు ఇట్లా సెట్ అయిందా? ఇది యూజ్ చెప్పు ఒకసారి. పోయే టైం అయింది. అవును క్యారీ బ్యాగ్ చదువుకున్నావా? బుక్స్ పెట్టుకోలే? ఇంకా తమ్ముని బ్యాగులే. కంపాక్స్ అలా పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకో.
Thank you.